ఇప్పుడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే బైపీసీలో ఆల్రెడీ మేము మీకు చెప్పాము వీడియోస్ లో, మీరు రీసెంట్ వీడియోస్ లో కూడా చెక్ చేయొచ్చు దట్ బైపీసీ కౌన్సిలింగ్ బి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ అనేది సపరేట్ గా జరుగుతుంది. ఇది జనరలీ ఏంటంటే ఎంపీసీ కౌన్సిలింగ్ అయిన 1 వీక్ టు 10 డేస్ మధ్యలో మీరు నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి తెలంగాణలో చూస్తే ఎంపీసీ కౌన్సిలింగ్ అనేది 23rd of August నాడు కంప్లీట్ అయిపోతుంది. సో 23rd నుంచి 1st of September లోపల మనం నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆర్ మాక్సిమం ఫస్ట్ వీక్ సెప్టెంబర్ మంత్ లో మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. బైపీసీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఓన్లీ 2 to 3 వీక్స్ మాత్రమే ఉంటుంది. ఏపీలో కూడా ఇప్పుడు మనకి 3-4 డేస్ లో హైకోర్టు ఆర్డర్ వచ్చాక ఏపీలో కూడా ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ తర్వాత ఒక 1 వీక్ టు 10 డేస్ లోపల మీరు ఒఫిషియల్ నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టీజీ వెబ్సైట్ వాళ్ళు, ఏపీ వెబ్సైట్ వాళ్ళు ఎవరైతే ఎంపీసీ కౌన్సిలింగ్ కండక్ట్ చేశారో వాళ్ళు కూడా ఈ బి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్, బయోమెడికల్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎంపీసీ స్టూడెంట్స్ లాగానే ఫస్ట్ స్టెప్ మీరు వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్ కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిజికలీ జరుగుతుంది. దాని తర్వాత మీకు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ జనరేట్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. ఇలా 2 phases ఆఫ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 వీక్స్ లోనే. అదే ఏపీలో సేమ్ ఎంపీసీ స్టూడెంట్స్ లాగానే మీకు ఆన్లైన్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వచ్చు. అవసరమైతే మీరు ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. సో ప్రాసెస్ అనేది సేమ్. సెప్టెంబర్ మంత్ లో మీకు ర్యాపప్ అయిపోతుంది. ఏపీది పాసిబుల్లీ అక్టోబర్ 1st వీక్ దాకా మనకి స్ట్రెచ్ అవ్వచ్చు.